ఈ సెషన్లో టూల్ బాక్స్లో ఉండే టూల్స్ని సింపుల్గా ఏ విధంగా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇది టూల్ బాక్స్. ఇలా మనం మూవ్ కూడా చేసుకోవచ్చు. టైటిల్ లాగా ఉంది ఈ బార్ని పట్టుకొని. మరి ఒకవేళ ఇక్కడ టూల్ బాక్స్ మీకు కనిపించినట్లయితే చూడండి, హైడ్ టూల్స్ అగైన్ షో టూల్స్. విండో మెనూలోకి వెళ్ళి షోయింగ్ అండ్ హైడింగ్ రెండు కూడా చేయొచ్చు అనమాట. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ టూల్ ఉంది. ఈ హ్యాండ్ టూల్ పేజ్ని అటు ఇటు స్క్రాల్ చేసేదానికి ఉపయోగపడుతుంది. క్లిక్ చేసి అలా మూవ్ చేస్తే పైకి కిందకి ఎట్లయినా సరే మీరు మూవ్ చేసుకోవచ్చు అనమాట. అట్లనే హైపర్ లింక్ మీద క్లిక్ చేసేదానికి, హైపర్ లింక్ని ఓపెన్ చేసేదానికి కూడా ఈ హ్యాండ్ టూల్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ పాలిగాన్ టూల్ ఉంది. పాలిగాన్స్ని క్రియేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. నెంబర్ ఆఫ్ పాలిగాన్స్ యూజ్ చేయొచ్చు. వద్దనుకున్నట్లయితే మీరు ఏ ఆబ్జెక్ట్ కావాలో ఆబ్జెక్ట్ని సెలక్షన్ టూల్ అంటాం, పైన ఉంది. లేదంటే పాయింటర్ టూల్ అని కూడా అంటాం. ఇది ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకునేదానికి, ఆ ఆబ్జెక్ట్ని మూవ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఎడ్జ్లో బట్టి క్లిక్ చేయాలి, తర్వాత దీన్ని మూవ్ చేయొచ్చు అనమాట ఎక్కడికి కావాల్సింటే అట్లా ఈ పాయింటర్ టూల్ ద్వారా. మరి సెలెక్ట్ చేసిన తర్వాత వద్దనుకుంటే డిలీట్ బటన్ ప్రెస్ చేయండి. 1 by 1 ఇట్లా డిలీట్ చేయొచ్చు. లేదంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు డిలీట్, కీబోర్డ్లో డిలీట్ యూజ్ చేయొచ్చు, మొత్తం రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ యొక్క ఎలిప్స్ టూల్ ద్వారా మనం సర్కిల్స్ని లేదంటే ఇట్లా ఎలిప్సెస్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, కంట్రోల్ ఏ డిలీట్. అదేవిధంగా రెక్టాంగిల్ టూల్ అనేది ఉంది. ఈ రెక్టాంగిల్ టూల్ ద్వారా రెక్టాంగిల్స్ని అదేవిధంగా స్క్వేర్స్ని కూడా ఇట్లా డ్రా చేయొచ్చు. మరి ఇది లైన్ టూలు. మీకు లైన్స్ ఎట్లా కావాలంటే అట్లా డ్రా చేయొచ్చు లైన్స్. ఇది రొటేటింగ్ టూల్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ ఏదన్నా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్, దీన్ని రొటేట్ చేయాలనుకోండి, ఈ రొటేటింగ్ టూల్ తీసుకోండి. మీరు ఏ ఎడ్జ్లో పెడితే ఆ ఎడ్జ్లో రొటేట్ అవుతుంది. చూడండి, ఇటు సైడ్ క్లిక్ చేస్తే ఇటు సైడ్ రొటేట్ అవుతుంది. ఇట్లా 360 degreesలో ఎట్లయినా సరే ఈ ఆబ్జెక్ట్ని మనం రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ టూల్ ఉంది. టెక్స్ట్ టూల్ ద్వారా మీరు టైప్ చేసుకోవచ్చు. మరి ప్రతి టూల్కి కూడా కింద మీకు ఆప్షన్స్ వస్తాయి. వాటిలన్నిటిని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది తర్వాత చూద్దాం. మరి ఇప్పుడు ఈ పాయింటర్ టూల్ ద్వారా దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది క్రాప్ టూల్ అండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న పిక్చర్స్ని వాటిలంతా కూడా క్రాప్ చేసేదానికి ఉపయోగపడుతుంది. మరి పిక్చర్స్ ఇక్కడ ఉండే పిక్చర్లు రానట్లయితే మీకు క్లిక్ చేస్తే సిడి ఇన్సర్ట్ చేయమని అడిగినట్లయితే ఇక్కడ చూడండి పిక్చర్ ప్యాలెట్ ఇది. ఈ పిక్చర్ ప్యాలెట్ ఇక్కడ కనిపించినట్లయితే విండో మెనూలోకి వెళ్ళి ప్లగ్ఇన్ ప్యాలెట్స్, హైడ్ ఆర్ షో పిక్చర్ ప్యాలెట్ అని ఉంది. ఇప్పుడు ఆల్రెడీ షోలో ఉంది కాబట్టి ఇక్కడ హైడ్ అని చూపిస్తుంది. ఓకే, ఎనీవే, సో ఈ పిక్చర్ ప్యాలెట్ కింద ఇక్కడ ఒక యారో ఉంది చూడండి, రైట్ యారో.
సో ఈ రైట్ యారో మీద క్లిక్ చేయండి. యాడ్ పిక్చర్స్. మీ సిస్టంలో ఉండే పిక్చర్స్ ఎక్కడ ఏ డ్రైవ్లో అయితే ఉన్నాయో ఆ పిక్చర్ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. మరి ఈ పిక్చర్స్ని మీరు క్లిక్ చేసి ఇట్లా ఇక్కడికి డ్రాగ్ చేయండి. పిక్చర్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. మరి దీన్ని ఇప్పుడు క్రాప్ చేయాలి అనుకోండి. ఈ క్రాప్ టూల్ తీసుకోండి. ఈ బేబీని ఎక్కడ దాకా క్రాప్ చేయాలో అక్కడ దాకా క్రాపింగ్ అంటే కట్ చేయడం. మామూలుగా అయితే ఎన్లార్జ్ చేయడం వేరు. ఇప్పుడు చూడండి, పాయింటర్ టూల్ తీసుకున్నాను, ఎన్లార్జ్ చేస్తాం. ఎన్లార్జింగ్ అంటే పిక్చర్ ఎన్లార్జ్ అవుతుంది, లేదంటే ఇట్లా రిడ్యూస్ చేసుకోవచ్చు. క్రాపింగ్ అంటే టోటల్గా కటింగ్ అనమాట. ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కట్ చేసేయడం. ఓకే, అట్లా చేయొచ్చు ఈ యొక్క క్రాప్ టూల్ ద్వారా. నెక్స్ట్ ఇది కన్స్ట్రైన్డ్ లైన్ టూలు. హారిజంటల్ వర్టికల్ లైన్స్ అయితే కరెక్ట్గా రావుతాయి. సైడ్ మీరు ఇట్లా ట్రై చేయండి, ఆటోమేటిక్గా ఎట్లా పడితే అట్లా డ్రా చేసేదానికి లేదనమాట. కొన్ని యాంగిల్స్ మాత్రమే చూపిస్తుంది అంతే. మెయిన్గా హారిజంటల్, వర్టికల్, హారిజంటల్ ఈ లైన్స్ మాత్రమే క్లియర్గా డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇవి ఫ్రేమ్ టూల్స్. ఈ మూడు కూడాను రెక్టాంగులర్ ఫ్రేమ్, ఎలిప్స్ ఫ్రేమ్, అట్లనే పాలిగాన్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ టూల్స్ ఏదైనా సరే షేప్లో ఉంటాయి. లోపల చూడండి ఇట్లా బ్లూలో మార్క్ కూడా చూపిస్తుంది. దీన్ని ఫ్రేమ్ అని చెప్పుకోవచ్చు. అట్లానే ఇది కూడా ఎలా ఉంటుంది, ఇది కూడా ఎలా ఉంటుంది. ఓకే, ఈ ఫ్రేమ్ టూల్స్ ప్లేస్ హోల్డర్స్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. జస్ట్ లైక్ టెక్స్ట్కి, పిక్చర్స్కి, వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ని నేను ఇక్కడికి డ్రా చేశాను. చూడండి ఆ షేప్ ఎలా ఉంది, ఆ షేప్లో ఇది కంటైనర్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తే అది కూడా మూవ్ అవుతుంది. అదే మామూలు ఎలిప్స్ ఏదైనా తీసుకోండి, దీంట్లోకి ఇట్లా డ్రా చేసామనుకోండి, దేనికి దానికి సపరేట్గా ఉంది, అంతేగాని ప్లేస్ హోల్డర్ కాలేదన్నమాట. ఈ ఫ్రేమ్స్ అంతా కూడా ప్లేస్ హోల్డర్ లాగా ఉపయోగపడతాయి. మళ్ళీ వాటిని ఎట్లా చేయాలి ఏందనేది క్లియర్గా చూస్తాం. నెక్స్ట్ ఇది జూమ్ టూలు. ఈ జూమ్ టూలు మీకు మ్యాగ్నిఫై చేసేదానికి క్లిక్ చేస్తే చూడండి ఎన్లార్జ్ అవుతుంది. మరి రైట్ క్లిక్ చేసి మీరు యాక్చువల్ సైజ్, లేదంటే ఫిట్ ఇన్ విండో, లేదంటే ఎంత పర్సెంటేజ్ కావాలో అంత పర్సెంటేజ్ తీసుకోవచ్చు అన్నమాట రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి. ఓకే, ఆ విధంగా ఈ జూమ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది.